మామా ఏంటి మామా అంతలా ఉలిక్కి పడ్డావు? నేను సీతని, దయ్యాన్ని కాదు. నిన్ను నీ పేరుని చూసి ఎవరైనా సాఫ్ట్ అనుకుంటారు. ఏమమ్మా నేను చాప్తే కదా. ఈరోజు దొంగని చావబాదిన నిన్ను చూసి ఎవరైనా సాఫ్ట్ అనుకుంటారా? వాడు నా తాళి మీద చెయ్యేశాడు. మరి అంతలా కొట్టాలా? ఏమో మామా, తప్పు జరుగుతుంటే నాకు తెలియకుండా నా మీద దుర్గమ్మ వచ్చి వాలుతుంది. ఆ తర్వాత ఏది నా చేతిలో ఉండదు, అంతా దుర్గమ్మే. నువ్వు ఫస్ట్ నుంచి రెబలేనా? కాదు, చిన్నప్పుడు చాప్టిగానే ఉండేదాన్ని. పెరిగే కొద్దీ నాలో కోపం పెరిగింది. ఎవరైనా నాకు చెడు చేయాలని చూస్తే పిచ్చ కోపం వస్తుంది. పిచ్చ కొట్టుడు కొడతాను. ఎవరినైనా అలాగే కొడతావా? ఎవరినైనా అంటే? వాడు దొంగ కాబట్టి కొట్టావు. అదే నీకు దగ్గర వాళ్ళు, కావలసిన వాళ్ళు తప్పు చేసినా అలాగే కొడతావా? ముందు మాటలతో చెప్పి చూస్తాను, మారకపోతే అప్పుడు బడిత పూజ చేస్తాను. మనుషుల్ని పశువుల్లా కొట్టకూడదు కదా. మనుషులు పశువులైతే తప్పదు కదా మామా. అందుకే మంచి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. మాట వినకపోతే దెబ్బ కొట్టాలి. సీత పేరు పెట్టుకొని నువ్వు ఇలా వైలెంట్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఆ సీత ఎంత శాంతంగా ఉంటుంది? ఆ సీత శాంతంగా ఎందుకుందంటే తోడుగా రామయ్య ఉన్నాడు కాబట్టి. తనకి ఏ కష్టం వచ్చినా రామయ్య చూసుకుంటాడనే నమ్మకంతో సీతమ్మ ధైర్యంగా ఉండేది. ఆ రామయ్య లాగే మీరు కూడా నాకు తోడుగా ఉంటే నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. ఆ సీతమ్మలా శాంతంగా ఉంటాను. నీకు నేను తోడుగా ఉండకుండా ఎక్కడికి పోతాను సీత? ఇంకా నువ్వే మొదట్లో మా ఇంట్లో గొడవలు చూసి నన్ను వదిలేసి పారిపోతావేమో అనుకున్నాను. గట్టిదానివే, బలంగా నిలబడ్డావు. నా బలం, నా ధైర్యం అంతా మీరు కట్టిన ఈ తాళే మామా. ఈ తాళి నన్ను మీ నుంచి దూరం కానివ్వదు. ఇంకా ఈ తాళే మనల్ని దగ్గర చేస్తుంది. ఇది నీకు ఇష్టం లేని పెళ్లి కదా, ఇక్కడే ఉండిపోవాలని ఎందుకు డిసైడ్ అయ్యావు? నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, మీరంటే కాదు. ఒకసారి మెడలో తాళి పడ్డాక చచ్చే వరకు వాళ్లతోనే ఉండాలని మా నాన్నమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అందుకే ఈ సీత కడ వరకు ఈ రాముడితోనే ఉంటుంది. అయితే తాళి కోసం ఇక్కడే ఉంటావన్నమాట. అయ్యో రామా, తాళి అంటే ఈ తాడు కాదు, మీరు అని అర్థం. మీకోసం ఉంటున్నాను. నేను నీకు నచ్చానా? నచ్చావు మామా. మరి నేను మీకు నచ్చానా? నచ్చావు సీత. రేపు ఒక్కరోజు ఆగుదాం. రిసెప్షన్ అయిపోయిన తర్వాత పిన్నే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఓకే? అలాగే మామా. నిద్రపోదామా? పాలు తాగి పడుకోండి.
వలపే నీ కంటి కాటుతో చిలిపి రాముడు 2 రోజుల్లో ఈ సీత సొంతం కాబోతున్నాడు. సీతే రాముడి కట్నం, రాముడి సీతకు దైవం. అక్క, హాస్పిటల్ ఇంకా ఎంత దూరం? ఇక్కడికి దగ్గరలోనే ఉంది మధు. నడిచి వెళ్ళొచ్చా లేకపోతే ఆటోలో వెళ్దామా? మేం సిటీకి వచ్చినట్టు మహాలక్ష్మి మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. ఏంటక్క ఆలోచిస్తున్నావు? సూర్యతో చెప్పకుండా వచ్చాను. త్వరగా పని ముగించుకుని ఊరెళ్ళిపోదాం అక్క. వెళ్దాం మధు. పొద్దున్నే సిటీలో దిగాం కదా, ఇంత పొద్దున్నే హాస్పిటల్స్ తెరిచారో లేదో, డాక్టర్ వచ్చారో లేదో, ఏ టైంకి వస్తారో ఏంటో. అదేంటక్క, నువ్వు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోలేదా? హాస్పిటల్ టైమింగ్స్ కనుక్కోలేదా? ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏంటక్క నువ్వు ఇప్పుడు కనుక్కోవడం ఏంటి? ముందే జాగ్రత్త పడాలి కదా. నీ మాట కాదనిలేక సిటీకి వచ్చాను. సాయంత్రం వరకు తిరిగి వెళ్ళిపోవాలక్క. వెళ్ళిపోదాం మధు, నువ్వేం కంగారు పడుకు. నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటారో కనుక్కుంటాను. నువ్విక్కడే ఉండు. హలో జలజ, సిటీకి వచ్చావా? మధుమితని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం, రోడ్డు మీద ఉన్నాం. వెరీ గుడ్, చెప్పింది చెప్పినట్టుగా చేశాం. కానీ త్వరగా వెళ్దామని తను కంగారు పడుతుంది మేడం. తనని మీ ఇంటికి ఎలా తీసుకురావాలో నాకు తెలియట్లేదు. అదేమంత పెద్ద కష్టం కాదు. నేను చెప్పినట్టుగా మధుమితకి చెప్పు. అలాగే మేడం. అలాగే అంటే కాదు, మధుమితకి డౌట్ రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మధుమిత నా ఇంట్లో అడుగు పెట్టాలి. లేదు అంటే నువ్వు ప్రాణాలతో మీ ఊరికి తిరిగి వెళ్ళలేవు. అమ్మో మేడం, తప్పకుండా తీసుకొస్తాను మేడం. త్వరగా రండి, మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మేడం. అంతా నేననుకున్నట్టుగానే జరుగుతోంది. మధుమిత సిటీకొచ్చింది, కాసేపట్లో నా ఇంట్లో అడుగు పెడుతుంది. రేపు నా కోడలవుతోంది. ఈ మహాలక్ష్మి కోడలు మధుమితే. డాక్టర్కి ఫోన్ చేసావా అక్క? ఎప్పుడు రమ్మన్నారు? అది మధు, అంటే అది ఏమైందక్క? సారీ మధు, నువ్వు చెప్పినట్టే నేను ముందే డాక్టర్కి ఫోన్ చేసి ఉండాల్సింది. తప్పు చేశాను. ఇప్పుడు ఏమైందక్క? డాక్టర్ గారు సడన్ గా ఊరెళ్ళారంట, సాయంత్రం తిరిగొస్తారంట. నేను ముందే డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కునుంటే మనం రేపొచ్చుండేవాళ్ళం. ఇప్పుడు సాయంత్రం వరకు ఎదురు చూడాలి. ఈవినింగ్ డాక్టర్ ఎప్పుడు వస్తారక్క? ఒకవేళ రాకపోతే? తప్పకుండా వస్తానని చెప్పారు మధు. అక్క, సాయంత్రం డాక్టర్ రావడం లేట్ అయితే మనం ఊరు వెళ్ళడం లేట్ అయిపోతుందక్క. పైగా సాయంత్రం వరకు మనం ఎక్కడుండాలి? అదే ఆలోచిస్తున్నాను మధు. ఈ సిటీలో తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు, ఒక్క మీ చెల్లెలు తప్ప. సీత? అవును మధు, మీ సీత ఇక్కడే కదా ఉంది. తన అత్తగారిల్లు ఇక్కడే కదా.
ఒక పని చేద్దాం. ఇప్పుడు సీత దగ్గరికి వెళ్ళి సాయంత్రం వరకు సీతతో ఉండి ఆ తర్వాత డాక్టర్ గారిని కలిసి మన ఊరెళ్ళిపోదాం. ఏమంటావ్? వద్దక్క, మన ఊరు వెళ్ళిపోదాం. కావాలంటే మళ్ళీ రేపొద్దాం, సూర్యకి చెప్పొద్దాం. ఎందుకు మధు అంత కంగారు పడుతున్నావు? సీత మీ చెల్లెలే కదా, సాయంత్రం వరకు తన ఇంట్లో ఉంటే తప్పే ఉంది. సీత నా చెల్లెలే అయినా వాళ్ళ అత్తగారు మహాలక్ష్మి గారికి నేనంటే కోపం. పెళ్లిలో జరిగింది నీకు తెలుసు కదక్కా. ఆ కోపం ఇంకా ఉంటుందా మధు? వాళ్ళవన్నీ మర్చిపోయారు కాబట్టి సీతకి రామ్ గారికి రిసెప్షన్ చేస్తున్నారు. అది కాదక్కా. ఏం కాదు. సూర్యకి యాక్సిడెంట్ అయినప్పుడు మహాలక్ష్మి మేడం గారే కదా 3 లక్షలు పంపించారు. నీ మీద మేడంకి ఆ కోపమే ఉండుంటే ఆ డబ్బులు పంపించేవారా? మనలాంటి వాళ్ళు కోపతాపాల్ని ఎక్కువ రోజు మనసులో పెట్టుకుంటారు గాని పెద్దవాళ్ళు వెంటనే క్షమిస్తారు మధు. అయినా సరే వద్దక్క. ఉండు, ముందు మన సీత ఏముంటుందో చూద్దాం. సీతకు ఫోన్ చేస్తాను. అక్క వద్దక్క ప్లీజ్. నువ్వు కంగారు పడుకో. హలో, ఎవరు? నేను సీత, జలజని, మీ అక్క మధుమిత తోడికోడల్ని. మీరే అక్క? ఎలా ఉన్నారు? మా అక్క ఎలా ఉంది? సూర్య బావ, బాలాజీ బావ బాగున్నారా? మేమందరం బాగున్నాం. నేను మధుమిత సిటీకొచ్చాం. అవునా? ఆ, ఎప్పుడొచ్చారక్క? చిట్టీలో ఎక్కడున్నారు? అక్కకొకసారి పోనివ్వండి. నీతో మాట్లాడుతుందంట. హలో హలో అక్క, నువ్వు జలజక్క చిట్టీకొచ్చారా? నాకు చెప్పనే లేదు. అక్క హాస్పిటల్లో చూపించుకోవాలంటే అక్కకి తోడుగా వచ్చాను సీత. చూయించుకున్నారా? లేదు, డాక్టర్ గారు లేరు, సాయంత్రం వస్తారట. సాయంత్రం వరకు నీ దగ్గరే ఉందామని చెప్తుంటే మీ అక్క వద్దు అని చెప్తుంది. కాస్త నువ్వైనా చెప్పు సీత. మాట్లాడు. ఏంటక్క, హైదరాబాద్ వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్తారా? రండక్క. సీత, మేం వస్తే మీ అత్తగారితో ప్రాబ్లం అవుతుంది. ఏం కాదక్క, మా అత్తయ్య ఇంతకు ముందులా లేదు. ఇప్పుడు చాలా మారిపోయారు. నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇక రామ్ గారి సంగతి అయితే చెప్పనక్కర్లేదు. నువ్వే చూసావుగా, ఈ ఇంటికి నేను కోడల్ని కాదు కూతుర్ని అన్నట్టుగా చూస్తున్నారు. మీరొస్తే నాకు ఏ సమస్య ఉండదక్క. ఇంకా నేను సంతోషిస్తాను. రండక్క. వద్దు సీత, ఈవినింగ్ వరకు ఏ సినిమాకో పార్కో వెళ్ళి టైంపాస్ చేసి డాక్టర్కి చూపించుకుని ఊరెళ్ళిపోతాం. సినిమాకో పార్కుకో వెళ్తావు గాని మా ఇంటికి రారా? మీరు రాకపోతే నా మీద ఒట్టే. అయ్యో సీత, మా ఇంటి అడ్రస్ పెడతాను, ఆటోలో వచ్చేయండి అంతే. అది కాదు సీత. వట్టేశానక్క, మీరు రాకపోతే నేను చచ్చిపోతాను. త్వరగా రండి. సీత, అక్కస్తుంది. అది రాలేదే, నేనే రప్పిస్తున్నాను. అది రాకపోతే నువ్వు చావడం కాదు, అది వచ్చాకే నువ్వు చేస్తావు. నిన్ను చంపడానికే దాన్ని రప్పిస్తున్నాను. నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, కూతురువి కాదు, ఆఖరికి పని మనిషివి కూడా కాదు. మీ అక్క మధుమితే నా కోడలు, నేను కోరుకున్న అందమైన కోడలు. వెల్కమ్ మధుమిత, నీకోసం నీ అత్తారిల్లు ఎదురు చూస్తోంది. వెల్కమ్.
ఏమే అన్నీ సర్దేకే కొన్ని అరిసెలు సున్నుండలు అట్టిపెట్టు. ఎందుకు? ఇవన్నీ తిని షుగర్ పెంచుకోడానికా? కావాలంటే జంతికలు ఉంచుతాను. ఆ జంతికలు నవిలే ఓపిక నా పళ్ళకి లేదే. ఏంటో పాడు జీవితం, ఏమీ తినడానికి లేకుండా పోయింది. ఆ నువ్వు వయసులో ఉన్నప్పుడు బాగానే తినుంటావుగా. ఆ, ఏం తినడమో ఏవో లేవే. అవునే నీలా, మన పల్లెటూరు వంటలు ఆ పట్టణం వాళ్ళకి నచ్చుతాయంటావా? ఎందుకు నచ్చవు? బ్రహ్మాండంగా నచ్చుతాయి అత్తమ్మా. ఆ, వంటల సంగతేమో గాని ఆ పట్నంలో మన సీత విలువ పెరిగితే చాలే. లలిత, రెడీ అయ్యావా? టైం అయింది. అయిపోయిందండి, బయలుదేరడమే. ఆ నీలా, అన్ని సర్దేశావు కదా? ఆ సర్దేశానక్క. మీరు కూడా మాతో పాటు రిసెప్షన్కి వచ్చుంటే బాగుండేదమ్మా. అవునత్తయ్యా, ఇంట్లో ఉండి ఏం చేస్తారు? రావచ్చు కదా. అంత దూరం కారులో నేను కూర్చుని ప్రయాణం చేయలేనమ్మా. నా మోకాళ్ళ నొప్పుల సంగతి నీకు తెలుసు కదా. నువ్వైనా రావాల్సింది నిలవే. రావాలని నాకు ఉంది బావా. కాని ఇంట్లో అత్తమ్మకి తోడెవరుంటారు? పక్కింటి కాంతం వాళ్ళకి చెప్పి వెళ్ళొచ్చు, అత్తయ్యని చూసుకుంటారు. లేదక్కా, నిన్ననే మీ మరిది దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. మన సీత రిసెప్షన్ జరిగే రోజునే వాళ్ళ తరపు బంధువులది పెళ్ళుందంట. ఆయన దుబాయ్ నుంచి రాలేరు కదా, అందుకే నన్ను వెళ్ళమన్నారు. వెళ్ళకపోతే బాగుండదు కదా. ఓ, అదన్నమాట అసలు విషయం. సరే, మనం బయలుదేరదామా? ఆ శివ, ఒక్క నిమిషం రా. ఏమైందమ్మా? నీకు తెలియని విషయం కాదు. ఈ చిన్న జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అన్నీ మారుతూ ఉంటాయి. కొన్నిటిని మర్చిపోవాలి, కొన్నిటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేని గురించి చెప్తున్నావమ్మా? చెప్తే నీకు కోపం రావచ్చు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ద్వేషం, పగ, ప్రతీకారాలను కలకాలం మనసులో ఉంచుకోకూడదు శివ. క్షమించడం అన్నది గొప్ప వరం. నువ్వు మధుమిత గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకత్తయ్యా? శుభమా అని బయలుదేరుతుంటే బావగారికి కోపం తెప్పిస్తారేంటత్తమ్మా? మధుమిత గురించి అయితే ఇంకేం చెప్పకమ్మా. నేను చెప్తున్నది మధు గురించి కాదు శివ. ఎవరి గురించి? మధు కంటే ముందు నీ మనసు విరిచేసిన నీ చెల్లెలు సుమతి గురించి. మధు ఈ ఊర్లోనే ఉంటుంది. రోజు కాకపోయినా వారానికి ఒకసారైనా మన కంట పడుతుంది. కానీ సుమతి మనల్ని వదిలేసి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలయ్యింది. సంవత్సరాల నాటి సమాధిని ఇప్పుడెందుకు తవ్వుతున్నావమ్మా? సుమతి సమాధి కాదురా, నీ సొంత చెల్లెలు. నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది తోడబుట్టిన చెల్లెలైనా, రక్తం మంచు పుట్టిన కూతురైనా నాకు శవంతో సమానం. ఇన్నేళ్లైనా సుమతి మీద నీ కోపం తగ్గలేదా శివ? ఎందుకు తగ్గుతుంది? అది పీల్చిన గాలి నీ రూపంలో ఇంకా ఈ ఇంట్లో తిరుగుతూనే ఉంది. ఆ గాలి సోకి నా కూతురు నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. ఆ గాయం మానక ముందే మరో గాయం, ఒక నొప్పి తగ్గక ముందే మరో నొప్పి. అది దాటిన గుమ్మాన్నే నా కూతురు దాటి వెళ్ళింది. అది చూసుకున్న దారినే నా కూతురు చూసుకున్నప్పుడు ఇంకా నా కోపం ఎలా తగ్గుతుందమ్మా?